Hi friends, welcome to Hari Business Diaries. A few moments later. Okay. Hi friends, welcome to Hari Fitness Diaries. ఇప్పుడు ప్లాంట్లో 3 టైప్స్ ఆఫ్ ప్లాన్ చేద్దాం. ఓకే, నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? 4 వచ్చాయా? సరే 4th కూడా చేసేద్దాం. ఈ సెకలే వద్దనేది అట్లుంటది మనతోని. 3 టైప్స్ ఆఫ్ ప్లాన్. ఓకే, ఫస్ట్ వన్, లెగ్స్ ప్యారలల్ టు ద గ్రౌండ్ అండ్ మన హ్యాండ్స్కి ప్యారలల్గా పెట్టుకొని బాడీని ఇలా ప్యారలల్గా పెట్టేసుకొని మన ఎల్బో మీద ఇలా పోషని బాడీని మాత్రం స్ట్రైట్గా ఉంచేసి మన ఫేస్ కూడా స్ట్రైట్గా పెట్టి ఇలా స్ట్రైట్గా చూస్తూ మన యాప్ కోర్ని మాత్రం టైట్ చేసి స్టిఫ్గా అలాగే చూస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇలా ఒక పొజిషన్లో. అండ్ నెక్స్ట్ సేమ్ ప్లాంక్ ఎక్సర్సైజే కొంచెం డిఫరెంట్ వేరియేషన్లో. మనం ప్లాన్ చేసేది ఎక్కువగా యాప్స్ అయితే బిల్డ్ అవడానికి కాదు, మన కోర్ బాడీ మొత్తం కొంచెం స్ట్రాంగ్ అండ్ స్టిఫ్గా అవడం వల్ల నెక్స్ట్ మనం యాప్ వర్కౌట్ చేస్తే అది ఇంకా బాగా మన యాప్స్ మీద ఎఫెక్ట్ అయితే పడి మన యాప్ కోర్ అయితే బిల్డ్ అవుతుంది. అందుకోసం మేము ప్లాంక్ అయితే చేస్తాం. ప్లాంక్ చేయడం వల్ల మన ఎంటైర్ బాడీ అండ్ షోల్డర్స్, చెస్ట్ అండ్ స్టమక్ పార్ట్ అండ్ లెగ్స్ అన్నీ మనం స్టిఫ్గా ఒక పొజిషన్ని అలాగా హోల్డ్ చేసి పెట్టడం వల్ల ఎంటైర్ బాడీ అయితే ఉన్న మజిల్స్ మొత్తం ట్రెండ్ అవుతాయి. అందుకోసం ప్లాన్ చేస్తాం. బట్ కానీ ఇది 1 డేలో అయితే అవ్వదు. బట్ మనం కంటిన్యూ చేస్తూ ఉంటే కొన్ని రోజులు అయితే మన బాడీ మొత్తం కోర్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ మన బాడీ స్టిఫ్గా అయిపోయి మన యాప్స్ అయితే బిల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ప్లాంక్లో రెండో వర్కౌట్లో ఇందాక మన ఎల్బో మీద పెట్టాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ మీద ఇలాగా ఈ విధంగా ఇది పెట్టేసుకొని బాడీని సేమ్ అలాగే స్ట్రైట్గా పెట్టేసి ఇలా అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇలా ఒక సెట్ అంటే ఇంకో సెట్ అయితే ఇప్పుడు చేయబోతున్నాం. ఆ 3 సెట్లని మనం కంప్లీట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత 3 సెట్స్ని మనం వీలైనంత అంటే ఒకసారి కాకుండా 3 సెట్స్ కనుక మనం చేస్తూ ఉన్నామంటే ఆల్టర్నేట్ డేస్లో కానీ అంటే రెగ్యులర్గా కానీ 1 మంత్ తర్వాత అయితే మన బాడీ ఇన్నర్ కోర్ అయితే చాలా మన స్టామినా అయితే చాలా వరకు అయితే ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇలా ఒక సైడ్
అండ్ అదర్ సైడ్ కూడా ఇంకో 15. ఎక్కువైపోయింది. కౌంట్ చేసుకోకపోతే నా స్టామినా కంటే ఎక్కువ చేసేలా ఉన్నాను. ఫాల్తుగా మాట్లాడితే మూత మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి. యాక్చువల్లీ మన స్టామినా ఎప్పుడు మనం పూర్తిగా యూజ్ చేయం. అది నేను కానీ ఇంకా ఎవరైనా కానీ మనకంటూ మనమే ఒక బౌండరీ క్రియేట్ చేసేసుకొని మనం అంతవరకే అని చెప్పేసి మన మైండ్ మనకి ఫిక్స్ అయిపోతుంది. బట్ నిజంగా ఆ బౌండరీని అయితే ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో మన బాడీ కూడా అప్పుడే తన ఒరిజినల్ స్టామినాని ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మనకు తెలియకుండానే ఒక గంటకైనా సరే ఎక్కువగా అయితే మనం ఎక్కువ పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే మన బాడీ మీద ఎక్కువ మనం ఫోకస్ చేసి గంట కంటే ఎక్కువగా చేయడానికి అందరూ ప్రయత్నించాలి. నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. గుడ్. ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మనకు కూడా తెలియదు. అప్పుడే మనం సర్ప్రైజ్ అవుతూ ఉంటాం, ఏంటి ఇలా, ఎందుకు ఇలా అని చెప్పేసి. బట్ వాటి రీజన్స్ అయితే మనకి తెలియదు. బట్ కానీ మన బాడీ కూడా అప్పుడు అదే విధంగా సర్ప్రైజ్ అయిపోయి నెక్స్ట్ నుంచి కూడా సేమ్ టైప్ ఆఫ్ రిజల్ట్ రావాలనుకోవడం కూడా బాడీకి కరెక్ట్ కాదు అది. అందుకే అలాంటి సర్ప్రైజ్లకి మనకి ఎప్పుడు అంత ఏం తెలియదు అన్నట్టుగానే మనం సేఫ్గా ఉంటే బెటర్. లేదంటే లేనిపోని విన్యాసాలకు పోయి మన బాడీని ఎక్కువగా కష్టపెట్టేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయడం కొంచెం వెయిట్ చేస్తున్నారు. అది ఓకే, నా తప్పే. అయినా కానీ కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.